జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. మనకి ఆషాఢంలో వచ్చేదాన్ని తొలి ఏకాదశి అంటాం కదా, మనం శయన ఏకాదశి అని కూడా అంటారండి. చాతుర్మాసం వ్రతం కూడా ఆరంభమవుతుంది అన్నమాట. ఈ తొలి ఏకాదశి నాడు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు అని చెప్తారు అన్నమాట. ఈ రోజు అండి తొలి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తే అనేక ఫలితాలు ఉంటాయి అని చెప్తారు, విశేష ఫలితాలు. అందుకే అండి శరీరం సహకరించిన వారికి వారు ఏమీ తినకుండా ఉంటే చాలా మంచిదండి. పండ్లు పలహారాలు ఆ మాత్రం సరిపోతుంది అన్నమాట. అన్నం తినకుండా ఉంటే మంచిది. ఒకవేళ శరీరం సహకరించట్లేదు అనే వారికి మాత్రం ఎలాంటి నియమం లేదండి. ఒకవేళ ఉపవాస దీక్ష ఆచరించిన వారు మాత్రం రేపు ప్రొద్దున 8:30 కల్లా మనం ద్వాదశి పారణ చేయాలండి. అంటే ఉపవాసం విరమించాలి అని అర్థం అన్నమాట. ఆ తర్వాత అండి శరీరం సహకరించని వారికి ఎటువంటి నియమాలు లేవు, శాస్త్రాల్లో కూడా ఎటువంటి కట్టుబాట్లు చెప్పలేదండి. భక్తి ప్రధానం అన్నమాట. శ్రీరామ రామ రామేతి అనే మంత్రం చదవడం కానీ, లేకపోతే విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం కానీ, పలకలేకపోతున్నాము అంటే వినడం కానీ చేస్తే అత్యంత శుభదాయకం అన్నమాట. ఉపవాసం అంటే స్వామివారికి దగ్గరగా ఉండడం, అంటే స్వామివారిని స్మరిస్తూ ఉండడము అన్నమాట. ఒక్కసారి ఆ నారాయణుడి నామాన్ని స్మరించుదామా? నాతో పాటు మీరు కూడా పలకండి. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ, అందరూ పాడేటి పాట. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ, కామితాలు నెరవేర్చునట. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. ఈ విధంగా స్వామివారిని భక్తి శ్రద్ధలతో స్మరించిన, భజన చేసిన, పారాయణం చేసినా కూడా స్వామివారి అనుగ్రహం సిద్ధిస్తుంది. జై శ్రీరామ్.